జనసేన అధినేత ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడి లేఖ. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాలాంటి సామాన్యులకు కొంత సమయం పట్టింది. ఒక వ్యక్తిని ప్రేమించాక మన నమ్మకాన్ని ఆ వ్యక్తి వమ్ము చేసినప్పుడు జీర్ణించుకోవడానికి, రియాక్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది కదా. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు, అందరినీ అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. ఇలాంటి మాటలు మీ నుంచి విన్నప్పుడే ఎక్కడైనా దూకి చావాలనిపిస్తోంది. అసలు ఒక మనిషి ఇంత రోతగా, ఇంత అడ్డగోలుగా మాట్లాడడం సాధ్యమేనా? పవన్ కళ్యాణ్ గారు, నీకు చేతులెత్తి మొక్కుతాం, దయచేసి కొన్నాళ్ళు మాట్లాడకండి. కులం గురించి మాత్రమే కాదు, అసలు దేని గురించి మాట్లాడకండి. మీరు మాట్లాడుతుంటే కేవలం కాపులకే కాదు, మిమ్మల్ని అనుసరించిన ఫ్యాన్స్కి, యువతకి, మిమ్మల్ని నమ్మి కూటమికి ఓటు వేసిన జనానికి ఒంటిపై తేళ్లు జర్రిలు పాకుతున్నట్టుంది. నరం లేని నాలిక ఎటువైపైనా వంగిపోతుంది. కానీ మీ నాలిక ఎన్ని మెలికలు కావాలంటే అన్ని మెలికలు తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత పచ్చి అవకాశవాద అనేటట్లున్నాయి మీ మాటలు. ఏంటి, మీరు ఎన్నడూ కుల రాజకీయం చేయలేదా? అసలు మీరు చేసిందే కుల రాజకీయం. కేవలం కులంతోనే మీరు రాజకీయం మొదలుపెట్టారు. కాదని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడైనా చెప్పమనండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెడ్లకు ప్రతినిధి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ వాళ్ళందరికీ ప్రతినిధి. ఇందులో ఎటువంటి సంశయం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఏ రోజు వాళ్ళ నోటితో వాళ్ళ కులం గురించి మాట్లాడరు. అసలు కుల ప్రస్తావనే తీసుకురారు. వాళ్ళ సొంత కులం గురించి వాళ్ళ నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. కానీ మీరు మాత్రమే మైక్ ముందుకు వస్తే మొదట మాట్లాడేది కాపుల గురించి, ఆ తర్వాత మాట్లాడేది కుల రాజకీయం గురించి. రాజకీయాల్లో కులం ఉన్నప్పటికీ 2009 వరకు కులం గురించి ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా చర్చ ఎన్నడూ జరగలేదు. 2009లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో కులం చర్చ విపరీతంగా మొదలైంది. కులం ఇంటి గడప దాటి రోడ్డెక్కి నగ్నంగా డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. 2014లో జనసేన పెట్టిన తర్వాత ఏపీలో కులం విచ్చలవిడిగా బహిరంగ చర్చకు ముడి సరుకుగా మారింది. దానికి కారణం మీరే. అసలు మీరే మొదటి నుంచి కులం గురించి మాట్లాడుతూ వచ్చారు, మాట్లాడుతున్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలో మీ వీడియోలన్నీ తెప్పించుకొని చూడండి. కాపులు నాకు ఓటేసుంటే నేను భీమవరంలో, గాజువాకలో ఓడిపోయేవాడిని కాదు, ఈ మాట అన్నది మీరే. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు బయటకు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు, ఇది మీరన్నమాటే. మీకు ఆంధ్ర భావన ఎలాగూ లేదు. కనీసం కులభావనైనా తెచ్చుకుని రాష్ట్రాన్ని బాగు చేయండి, ఇది మీరు చెప్పిన మాటే. కాపు కులంలో ఎవరు సీఎం అవ్వలేదని బాధపడుతున్నారు కదా, మీరంతా కలిసి నాకు ఓటేయండి, నేను సీఎం అవుతా, ఈ మాట చెప్పింది మీరు కాదా? మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపులకే సంఖ్యాబలం ఉంది, అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి. బీసీలను దగ్గర తీసుకోండి, రెల్లి మాదిగ ఉపకులాలను దగ్గర తీసుకోండి, పెద్దన్న పాత్ర వహించండి. మీరు ఎదగాలంటే కమ్మవారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పుడు వాటికి పూర్తి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు. జీవిత భాగస్వాములను, స్నేహితులను మార్చడంత ఈజీ కాదు రాజకీయ విధానాలను మార్చడం. అక్కడ మీరు ఎవ్వరికీ జవాబుదారీ కాదు, కానీ ఇక్కడ మీరు ప్రజలకు జవాబుదారీ. వ్యక్తిగత జీవితంలోనే కాదు, రాజకీయ జీవితంలోనూ మీకు నిజాయితీ లేదు. అధికారం కోసం, రాజకీయాల్లో మనుగడ కోసం మీరు ఏ ఆటైనా ఆడతారు. ఏంటి, మీరు కుల రాజకీయాలు చేయరా? మీరు చేసేదే కుల రాజకీయం. కులం పేరు చెప్పుకునే మీరు పార్టీ పెట్టారు. కాపుల ఓట్లు నమ్ముకునే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మీతో చంద్రబాబు నాయుడు పొత్తు ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా? కేవలం మీ వెనక ఉన్న కాపుల ఓట్ల కోసమే. కాపులే లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు సున్నా. చంద్రబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని ఎప్పటికీ కాపుల ప్రతినిధిగానే చూస్తాడు. 2014లో, 2024లో టీడీపీ మీకు కూటమిలో చోటిచ్చింది కాపుల ఓట్ల కోసమే. మీరవునన్నా కాదన్నా జనసేన కాపుల పార్టీయే. కాపుల ఓట్ల కోసమే 2009లో చిరంజీవి తిరుపతిలో, పాలకొల్లులో పోటీ చేశారు. 2019లో మీరు గాజువాక, భీమవరంలో పోటీ చేసింది కేవలం కాపుల ఓట్ల కోసమే. 2024లో పిఠాపురంలో పోటీ చేసింది అక్కడున్న 90,000 కాపు ఓట్ల కోసమే. మీకు దమ్ముంటే కాపులే లేని ఒక నియోజకవర్గంలో పోటీ చేసి చూడండి, మీకు డిపాజిట్లు వస్తే ఒట్టు. లేదా ఇప్పుడు జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు కదా, ఏపీ, తెలంగాణ వదిలేసి భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనైనా బీజేపీ మద్దతుతో పోటీ చేయండి, మీకు డిపాజిట్లు రావు. మీరిప్పుడు జాతీయవాది కదా,
సొంత రాష్ట్రంలో ఎందుకు, వేరే రాష్ట్రాల్లో పోటీ చేయండి, గెలిచి చూపించండి. నేను కుల రాజకీయం చేయలేదు, నాకు కాపులతో సంబంధం లేదని బొంకుతారేంటి? అబద్ధం ఆడటానికి కూడా ఒక లిమిట్ లేదా? ఇంత నిర్లజ్జగా అబద్ధాలు ఆడతారా? నేను విశ్వమానవుడినంటూ కాపు కులం ఓట్లు పుష్కలంగా ఉన్న సీట్లను మాత్రమే ఎంచుకొని గెలవడం కూడా మీకే తెలుసు. మీకంటే నారా లోకేష్ చిత్తశుద్ధి గల లీడర్. 2019లో తాను ఓడిన మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేసి అక్కడ ఓటర్లను మెప్పించి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందాడు లోకేష్. కానీ మీరు 2019లో ఓడిపోగానే 2 నియోజకవర్గాల నుంచి పారిపోయి పిఠాపురంలో కాపు ఓట్లున్నాయని అక్కడ వాలిపోయారు. నేను కుల రాజకీయం చేయనంటారు. జనసేనలో నామమాత్రంగా వేరే కులానికి చెందిన ఒకరిద్దరు నాయకులకు పార్టీ కమిటీల్లో వేసి మొత్తం కాపులతో నింపడం నిజం కాదా? కులాన్ని ఆశ్రయించి రాజకీయం చేయడం తప్పు కాదు. తెలుగు రాష్ట్రాల్లో అవునన్నా కాదన్నా అన్ని రంగాల్లోనూ కుల ప్రభావం ఉంది. అయితే అన్ని రకాలుగా సొంత కులాన్ని వాడేసుకుంటూ అబ్బే నాకు కుల రాజకీయంతో సంబంధం లేదని చెప్పడమే మీ పట్ల జుగుప్స, అసహ్యాన్ని కలిగిస్తోంది. ఏపీలో మీరు కుల రాజకీయం చేస్తారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రాంతీయవాదంగా రంగుపులిమి జాతీయవాద పాఠాలు చెప్పారు. ఎంత ఆత్మవంచన పవన్ కళ్యాణ్ గారు మీకు! కాపు కులానికి మీరు చేసింది సున్నా. పైగా సొంత కులం వాళ్ళని వాడుకుని వాళ్ళపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కాపులే మిమ్మల్ని చావు దెబ్బ తీయబోతున్నారు. ఇది మీరు ముందుగానే గ్రహించి జాతీయవాదం, మత రాజకీయం మొదలుపెట్టారు. కులాన్ని, కుల భావాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి మీకు దేనిపైన నమ్మకం లేదు. మీరు మనుషుల్ని నమ్మరు, కులాన్ని నమ్మరు, మతాన్ని నమ్మరు. అవకాశవాదాన్ని మాత్రమే నమ్ముకుంటారు. అందరినీ మీ అవసరానికి తగ్గట్టు వాడుకుంటారు. ఎప్పుడు ఎలా కావాలంటే అప్పుడు వేషాలు మారుస్తారు. కొన్నాళ్ల పాటు ఎవరినైనా వాడేసి ఆ తర్వాత వాళ్ళని పక్కకు తప్పిస్తారు. నీతో ఉండే వ్యక్తుల్ని మార్చేస్తారు, స్నేహితుల్ని మార్చేస్తారు. రాజకీయాల్లో అలాగే చేస్తారు, వ్యక్తిగత జీవితంలోనూ అలాగే ఉంటారు. కానీ మీ జీవితంలోకి, మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆ వాస్తవాన్ని గుర్తించి వాళ్లకు వాళ్లే జాగ్రత్త పడి పక్కకు తొలగిపోతూ ఉంటారు. నిజానికి మీ వ్యక్తిత్వాన్ని బాగా పరిశీలించినప్పుడు కులం, ప్రాంతం, జాతీయం, మతం ఇలా ఏదో ఒక కార్డు వాడకుండా మీరు ఆట ఆడలేరు. కానీ ఇలాంటి ఆటలు ఆడే వాళ్లకు స్వల్పకాలిక ప్రయోజనాలు దక్కవచ్చేమో కానీ దీర్ఘకాలికంగా ఉండదు. తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతున్నప్పుడు ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోతూ గుడిమెట్లు కడిగిన మీరు అయోధ్యలో అన్ని 100 కోట్ల అవినీతి జరిగితే ఒక చిన్న కామెంట్ కూడా చేయలేదు. ఏపీ దేవాలయాల్లో జరుగుతున్న అరాచకాలు, భూముల కబ్జా అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లే చాతుర్మాస దీక్ష మాత్రం కొనసాగిస్తున్నారు. జనం అన్నీ గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు మారిపోయే నీ మాటలు, మీ చేష్టలు, మీ విధానాలు, మీ భావాలు భరించలేక ఎలా అయితే మీ స్నేహితులు, ఆప్తులు మీకు దూరం అయ్యారో క్రమంగా మీరు అర్థమవుతుంటే జనం కూడా దూరం అవుతారు. మీ వెనుక కాపులు లేరనే విషయాన్ని సెన్స్ చేసిన రోజు నుంచే చంద్రబాబు మిమ్మల్ని క్రమంగా కట్ చేయడం ప్రారంభిస్తాడు. మీకు ఓట్లు పట్టడం లేదని గ్రహించిన రోజు నరేంద్ర మోదీ కూడా అలాగే దూరం చేస్తాడు. ఇవన్నీ జరగడానికి ఎంతో సమయం లేదు. ఇట్లు మీ సామాన్యుడు.